అట్లా ఫోటో ఉంటే మన దగ్గర ఎట్లా బట్టం వస్తుంది తెలుస్తుంది. పాలు 10 వస్తుందా? అదే 14-15 ఆ వరుస 14-15 ఖచ్చితంగా పిల్లలు అది ఆవలేక పిండేస్తే మళ్ళా నీకు రేపు ఆడ కూడా ఇంత మట్టుకు ఆవు చిక్కదా ఉండదా చూసుకోగాలంటే మార్కెట్లో పోయినా కూడాను ఇంత మట్టుకు చిక్కదా. హేయ్ అలవాటు పడింది మియా నీకు? కాదా ఇంటికల్లా అక్కడ ఇక్కడ అలవాటు పడి ఉంటుంది బాగా. అట్లే కొత్త ఇదేమి అది పేడ పేడ తగిలించుకోండి అదే వస్తుంది. అదేం చేస్తుంది లేదా ఆయిల్మెంట్ పూసేస్తే పసిబిడ్డ ఎంత ఉన్నా కూడా రేపు రేపు అట్లా ఏదో ఒకటి ఇచ్చేస్తే దూడ పాలు చెప్పి మళ్ళా పాలు ఎప్పుడు వారం తర్వాతలే పాలు. ఇదే కన్నా ఇంకా వెనక్కి వచ్చి నింటే ఇంకా భలే ఉంది. ఈనేసినాక వచ్చేస్తుంది. చల్ ఈ పొద్దు రాత్రికో నువ్వు ఉంటే మేలు నువ్వు ఉంటే మేలు. ఏదో మార్కెట్ అక్కడ ఇక్కడ అంటే కదా నడిపిస్తువా? రాత్రేనా? పగులు ఉన్నాయా? ఏం అట్లేం కాదులే. నాదేంది మనం అట్లాంటివన్నీ లెక్క చేయం కదా. ఇట్లాంటి ఇది కాదు ఇంతకింత రెండింతలు చూసినామా మనకు తెలిసిపోతుంది. వాడు ఎవడు కొత్త వాడు చూస్తే అప్ప ఆయన ఏముందప్ప అనే రకమా. వైజాగ్ నుంచి యాడ చూస్తాడా నువ్వు చిక్తాడా ఆవులా? వైజాగ్ నుంచి ఏం నో అనే ఏమో బావ అది మారిపోయింది ఇంకా ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయినాడు అంతే. అప్పటికేమో నువ్వు అట్లా ఇట్లా రెండు పక్కలు ఉంటివా మళ్ళా యాడ ఇంకా బాధపడేదిలని మంచి ఐడియా చేసినావు. లాంటి వెళ్ళిపోయి ఎప్పుడో ఇదే 10 అడిగిండ్రి ఓటి 10కా? నీకు ఎంత ఇచ్చినా ఏంటికి చిక్కుతుంది ఇంత మట్టుక? 4 బళ్ళు ఇంకా 3 ఈతలు పిండుకో నీ సొమ్ము నీ సొమ్ము ఎక్కడ పోదా? ఏం లేదు అంతా ఎదిగినారియా వాడిని వచ్చి వాడిని బిర్యానీ వేసుకొని వెళ్ళిపోయినాడు అని చెప్పిన అంతా. వాడిని ఎన్ని రోజులు చెప్పు ఆడిపోయేది ఆడికంటారు తాస్కారాన్ని అడిగేది అందుకే అంతే అంతే. మళ్ళీ నీలే దేవుడు బాగా పాలు పిండుతా ఉంటే ఫ్యాట్ బాగా వస్తుంది నీకు రీడింగ్. ఇది సాల్మాన్ గిరి అంటాము మనం అంత పట్టించుకోం కదా. ఈ హెచ్ఎఫ్ జెర్సీలో సాల్మాన్ అయితే ఇదే ఇదంతా అక్కడే హైదరాబాద్ ఎక్కువ ఇదే వాళ్ళ ఫీడ్ ఇదే. పెడతా నొప్పులు ఇంకా రాత్రికి వస్తాయిలే. పొగుల్లో నీకు అర్ధరాత్రి కానీ ఈనేస్తే అదే కూర్చుంటా తావు మార్చి కట్టు అదే మట్టి జాగలోనే కట్టు. ఇప్పుడు అంత తెయ్యి కసివాడా కూర్చుంటాందిలే. అదే అదే అది కూర్చొని తిన్నాం కూర్చో. నొప్పులు ఎత్తుకుంటే అది 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 ఉపాయంగా కూర్చో అట్లా. సల్మాన్ నువ్వే చెప్తాను నాకు వినపడుతుంది. హెచ్ఎఫ్లు అవన్నీ పట్టించుకో ఇవే పట్టించుకో ఉన్నాయి.
నెంబర్ 1 క్వాలిటీ అయ్యా వాయింతో అన్ని ఇట్లా ఉంటుంది అయ్యా గిరిజాతివి సల్మాన్ ఇట్లాంటివి 3 పెట్టుకో ఈసారి ఏడాడో తారాడి ఆరాడే సల్మాను గిరిలో మంచి దీనికి కూడా ఏదో టచ్ అయింది అనుకుంటా నల్లది అయిందిలే చెవులు కాడ లేదన్నా అది ఉండేదంతే గిరిజాతికి వచ్చి కొమ్ములు వస్తాయి చెవులు ఇంకా పొడవు వస్తాయి దీనికి ఏం టచింగ్ లేదా ఏది కానీ ఒట్టే జెర్సీ నీళ్ళ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఆవు చూడండి ఇది క్వాలిటీ అయితే మీరే చెప్పండి సల్మానా జెర్సీ గిరినా ఇది ఎక్కువ మీ పక్కే హైదరాబాదు ఒంగోలు అక్కడ ఉంటాయి మన పక్క అయితే చాలా తక్కువ ఈ క్వాలిటీ అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ అన్నమయ్య డిస్టిక్లో ఈ బి కొత్తకోటమ్మ ఏరియాలో చాలా తక్కువ మీ కళ్ళు అయితే అక్కడ హైదరాబాదు ఒంగోలు ఆ ఏరియాలో అయితే మీకు అన్ని రకాలు ఉంటాయి చిన్నవి పెద్దవి మా పక్క అక్కడక్కడ చాలా అరుదు తక్కువ ఓకేనండి చూశారు కదా మా ఛానల్ ఆవులు మేము వీడియో వేస్తానే చూసిన వెంటనే పోయి అతను తెచ్చుకున్నాడు యాక్చువల్గా అయితే అతను ఇచ్చేద్దామనే ఉద్దేశం తెచ్చినాడు కానీ ఇప్పుడు మనసు మార్చుకొని పాలు పిండుకుంటారు ఇది ఇప్పుడు రాత్రిగానే ఉంది ఇతను తెచ్చుకుని కూడా దాదాపు ఒక 15 రోజులు అయింది కావాలంటే మీరు వీడియో కూడా ఉంది ఎండ్ స్క్రీన్ డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది ఓకే మేము మళ్ళీ ఆవును మళ్ళీ పరిశీలించేదానికి వచ్చి చూసినాము అట్లా వేరే వాళ్ళ ఛానల్స్ మాదిరిగా ఏదో పెట్టేయడము ఎక్కడన్నా మీరు ఎక్కడం కాదు మళ్ళీ ఇది చూస్తాను ఇది పాలు ఎన్ని ఇస్తుంది అనేది కూడా మళ్ళీ తెలియజేస్తాను ఓకేనండి ఇదైతే రైతు కొట్టింటేది 86,000 కానీ ఇప్పుడు 1,10,000 ఇచ్చినా కూడా 1,10,000 ఇచ్చినా కూడా అతను ఇవ్వాలనుకోవడం లేదు ఎందుకోసం అంటే అతనికి పాలకు మంచి ఫ్యాట్ వస్తాయి ఓకేనండి మీరు మా వీడియోలు చూస్తే ఒకవేళ నచ్చితే ట్రై చేయాలా అడగాల ఊరికే ధరలు అడిగితే ఏం లాభం లేదు ఆవుల వీడియోలో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనండి సూపర్ సల్మాన్ అంటాడారు రైతు అయితే చాలా సంతోషంగా ఉన్నారు మంచి దూడిచ్చి బాగా మేసి బెస్ట్ పాలు పిండితే మళ్ళీ 20 రోజుల తర్వాత ఎప్పుడైనా కానీ మీకు చెప్తాను ఓకేనండి థ్యాంక్ యూ మా ఛానల్ చూసిన వెంటనే తెచ్చుకొని బెస్ట్ ఇట్లా చాలామంది రైతులు తెచ్చుకున్నారు నేను వాళ్ళవంతా చెప్పలేను ఓకే అండి ఎందుకంటే మనం చేసే వీడియోలన్నీ ఒరిజినల్ లోకల్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అది మీ ఇష్టము ఏదైనా మీకు తెలియని విషయం అయితే కామెంట్ చేసి అడగండి చెప్తాను వాళ్ళ కోసం ఇవ్వాలనుకోండి ఇప్పుడు ఇవ్వడం లేదు మీరు అడిగినా కూడా ఏం లాభం లేదు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్